సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. రాయలసీమ రతనాల సీమగా మళ్ళీ మారబోతా ఉందా? కరువు ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు బంగారుమయం అవ్వబోతా ఉన్నాయా అంటే నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలానికి సంబంధించిన జొన్నగిరి ప్రాంతంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి జొన్నగిరి మైనింగ్స్ అయితే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, మన సెషన్లు కూడా కనపడతా ఉన్నాయి. సో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బంగారు ఉత్పత్తి జరుగుతూ ఉంది. సో ఇక్కడ బంగారుని అయితే కనిపెట్టారు. ఇక్కడ ఇంకొక 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో కూడా పనులు జరిగే విధంగా ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. అసలు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయని కనుగొన్నారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎన్ని ఎకరాలలో ఈ పనులు జరుగుతూ ఉన్నాయనేది అయితే మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కర్నూలు జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. కిరణ్, నమస్తే. నమస్తే. ఏంటి, ఎట్లా ఉన్నాయి పనులు, ఎట్లా జరుగుతా ఉన్నాయి, అదే విధంగా ఎన్ని ఎకరాల్లో ఈ పనులు జరుగుతా ఉన్నాయి? అంటే ఇక్కడ కొన్ని ఏళ్ల నుండి అంటే జియో మైసూర్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ అంటే దాదాపు అంటే ఇక్కడ లోపల అంటే అండర్ గ్రౌండ్ లో 1500 ఎకరాల్లో గోల్డ్ ఉందని చెప్పేసి నిర్ధారించుకున్నారు. దీనిలో భాగంగా కొన్నేళ్ల నుండి ఆ తవ్వకాల్లో ఏదైతే స్టోన్ ఉంటుందో ఆ స్టోన్ ని తీసి ఆ స్టోన్ లో ఉన్న ముడి సరుకు దాన్ని ఫిల్టర్ చేసేందుకు చాలా ఎక్స్పోర్ట్మెంట్ అదే ఇతర దేశాలకి పంపడము, దాన్ని ఎట్లా కనుక్కోవాలి, ఎంత మోతాదు వస్తుంది అని చెప్పేసి ప్రయోగాలు చేశారు. ఈ గోల్డ్ మైనింగ్ అనేది చాలా వరకు ఇతర రాష్ట్రాలు మనం చూస్తా ఉన్నాము. అంటే ఈ కేజీఎఫ్ సినిమా వచ్చిన తర్వాత ఇంకా అందరికి ఇంట్రెస్ట్ కనపడతా ఉంది. ఇది కూడా ఒక కేజీఎఫ్, కర్నూలు గోల్డ్ ఓకే. ఏంటంటే ఇక్కడ ప్రజలు ఎట్లా అనుకుంటా ఉన్నారు అంటే ఇక్కడ ఈ గోల్డ్ మొత్తము ఈ పొలాలంతా 3 గ్రామాలకు చెందిన పొలాలు. అంటే 3 గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఇవి. ఆ రైతుల పొలాలు ఉంటే ఒక్కొక్కరి దగ్గర ఉంటే వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు ఒక ఎకరాకి ఇంత కాంపెన్సేషన్ చేసుకొని ఈ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే 250 ఎకరాల్లో ఈ మొత్తం మైనింగ్ పనులు అంతా చేసుకుంటున్నారు. ఒక కన్స్ట్రక్షన్ మటుకు ఒక 250 ఎకరాల వరకు కొన్నవి, కానీ 1500 ఎకరాల వరకు కూడా ఇది ఈ విషయంలో ఉంది కాబట్టి వాళ్ళు 1500 ఎకరాలు కూడా వాళ్ళు స్వాధీనంలో చేసుకున్నారు. అంటే కౌలుకి ఇచ్చారు. అంటే రీసెర్చ్ చేయకుండా వాళ్ళు స్వాధీనంలో పెట్టుకుని రైతులకి వీళ్ళు 250 ఎకరాలు ఏదైతే ఉందో మినిమం మనకు సమాచారం వాళ్ళు రీసెర్చ్ చేసుకుని వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళు మొత్తం ప్రయోగాలు చేస్తారు. ఏదైనా దీంట్లో అయితే మొత్తం మీద ఈ 2-3 నెలల్లో ఇది మొత్తం అయిపోతాయని చెప్పేసి గ్రామస్తులు ఏదో చెప్తున్నారు. ఇంతవరకు కంపెనీ వాళ్ళైతే అధికారికంగా అయితే మనకైతే ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా మనకి పర్మిషన్ లేదు, అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇది ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించి పనులు నడుస్తా ఉన్నాయి కాబట్టి, ప్లస్ ఇది గోల్డ్ మైనింగ్ అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. సో మనం పర్మిషన్ లేకుండా మనం పోకూడదు. అది ఇది రిజిస్ట్రేషన్ ఏరియా కాదు, వాళ్ళది హార్డ్ వర్క్ రిజిస్ట్రేషన్ ఏరియా. మనం కూడా ఇది ప్రైవేట్ స్థలం, అందులో రైల్వే గేట్ పక్కనే, రైల్వే గేట్ దగ్గర. ఇది ఈడ వాళ్ళ స్థలం కాదు, మనం చెప్పుకునే కూడా ఈజీగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఇబ్బందికరం లేకుండా. దానికి అసలు ఎట్లా ఉంటది అంటే ఈ గన్నులు, ఈ బంగారు గన్నులు అనేది సినిమాలు చూపించినట్లుగా ఇట్లా మొత్తం అంతా ఒక పొరలుగా, అంటే అది రౌండ్ మైనింగ్ కాదు ఇది. అంటే భూమిలో ఒక చిన్న రాడుతో లోపలికి క్రాస్ గా 200 అంటే రాడు పోతారు. దాంట్లో కొన్ని ఎకరాల్లో రాడు దింపుతారు. అంటే రౌండ్ షేప్ లో రాయి వస్తుంది. ఆ రౌండ్ షేప్ లో రాయి వస్తుంది. రాయి కట్ అవుతుంది. ఆ కట్ తీసి ఆ రాళ్ళంతా ఒక చోట తీసుకుపోతారు. దాంట్లో దాదాపుగా ఇది 1 టన్ను అనేది మనం ఆ ముడి సరుకు బయటకు తీసామంటే 1.6 గ్రామ్స్ మాత్రమే గోల్డ్ బయటకు వస్తుంది శుద్ధి చేసిన తర్వాత. సో ఇది సంవత్సరంలో 750 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పి అంచనా అయితే ఉంది. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ప్రజలతో మనం మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కిరణ్, చాలా వరకు మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అన్నారు, ఆ ఉద్యోగం ఇవ్వలేదు. అంటే వాళ్ళు అంటే మీరు కరెక్ట్ ఉద్యోగం ఇవ్వలేదు. అంటే వీళ్ళ ప్రకారం ఏం చెప్పారంటే, మా కంపెనీ రెడీ అయినాక ప్రతి గ్రామంలో ఎవరికైతే తీసుకున్న ఇంటికి పొలం ఎవరు తీసుకున్నారో వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పారు మేము ఇంకా ఉత్పత్తి స్టార్ట్ చేయలేదు. ఉత్పత్తి స్టార్ట్ అయినాక ఎవరైనా కానీ ఎంప్లాయ్మెంట్ అవసరం పడుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఈ 3 గ్రామాల ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఇంత తెలియదు అదే కట్టుబడి ఉన్నారని మనం అనుకుంటున్నాము. అంటే ఉత్పత్తి ప్రారంభం కాలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా కాలేదు. వేరే రాష్ట్రానికి సంబంధించిన వర్కర్లు వచ్చి ఇక్కడ పనులు చేస్తా ఉన్నారు. అంటే దీనికంటూ స్కిల్డ్ లేబర్స్ కావాలి కాబట్టి మొదటిగా స్కిల్ ఉన్న వాళ్ళని అయితే మేము తీసుకున్నాము. గతంలో రాజస్థాన్ లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కర్ణాటకలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే వచ్చి పనిచేస్తా ఉన్నారు. సో అదే విధంగా
ఇదే నిజమైతే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు దీని పని పూర్తి అయిపోయి మనం బంగారాన్ని అట్లా చూడడానికి? అంటే దాదాపు వాస్తవం అంటే పని పూర్తయినట్టు కనిపిస్తుంది. 60% అయితే పనులు పూర్తి అయిపోయినాయి. ఓన్లీ 40% అంటే మేజర్ అయితే కాదు, మైనర్ పనులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్ కాకుండా పైన మైనర్ ఓన్లీ 40% ఉంది. అది కూడా దాదాపు ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరంలో అయిపోతుందని చెప్పి సమాచారం. ఇప్పుడు తులం బంగారం ధర వచ్చేసేసి దాదాపుగా 70 నుంచి 72 వేల మధ్యలో నడుస్తా ఉంది. అదే ఇట్లాంటి బంగారు ఉత్పత్తి చేసే గనులు మన ప్రాంతంలోనే ఉంటే తులం వచ్చేసేసి 30,000కు మళ్ళీ వచ్చే విధంగా ఉంటుంది. 30,000 తులం వస్తుంది. ప్లస్ ఇదే మీరు అన్నట్టు ఏడాదికి 750 కిలోల బంగారం అయితే ఏడాదికి 1,000 కోట్లలో ఆదాయం తెచ్చిపెట్టే 1,400 కోట్ల ఆదాయం అయితే ఉంటది. మళ్ళీ దీని నుంచి ప్రభుత్వానికి బాగానే ఉంటది. అదే విధంగా మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం కిరణ్, ఏంటంటే చమురు నిక్షేపాలు కూడా ఇక్కడే, అది కూడా కర్నూలు జిల్లాకు సంబంధించే. కర్నూలు జిల్లానే కాదు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం, అదే ఈ గోల్డ్ మైన్ ఇక్కడ ఉంది, అదే చెమురు నిక్షేపాలు కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. అది కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అయిపోతే సో పెట్రోలియం అనేది, పెట్రోల్ డీజిల్ ధరలు అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో మొత్తం అంటే ఇది ఒక రాయలసీమ ప్రాంతానికనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు రాబోతాం అన్నట్లుగా కనపడతా ఉంది. చూద్దాం, దీని పనులు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి సారించే విధంగా ఉంటే బాగుంటది. సో మన రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతాలు కాబట్టి ఇవి ఎట్లా ఉండబోతా ఉంది ఏంటి అనేది అయితే రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మీరు అన్నట్టు ఇదే జిల్లాలోనే నిక్షేపాల్లో 1 లీటర్ 45 రూపాయలు. అది ఇక్కడ 1 గ్రామ్ ఎంత అవుతుంది మీరు చెప్పండి? ఒకవేళ మనకు ఉత్పత్తి అయితే ఇది 1 తులం లాగా మనం మాట్లాడితే గ్రామ్ అయితే ఇప్పుడు 7,200 రూపాయల లాగా ఉందనుకో. సో 3,200 3,500 దాదాపు 50%. ఇక్కడ 50%, ఇక్కడ పెట్రోల్ డీజిల్ కానీ 50%, దాదాపు 50% తగ్గే అవకాశం. సామాన్య జనాలు అయితే దీన్ని బట్టి మన లేడీస్ బంగారు షాపులకి క్యూ కట్టాల్సింది. మన రాజస్థాన్ అదే విధంగా ఇట్లా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వేసుకున్నట్టు వేసుకుంటారు. పాకిస్తాన్ నుంచి అదే దుబాయ్ నుంచి కూడా గోల్డ్ తీసుకొని వస్తా ఉంటారు, దొంగగా తరలిస్తా ఉంటారు. ఇక్కడ నుండి మరి ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎగుమతి అవుతా ఉంటది వేరే చోటికి. అంటే దీన్ని బట్టి కంపెనీ అంటే ఓన్లీ కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్నట్టు ఈ కంపెనీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ప్రైవేట్ గా అంటే మనం ఏదో మాటకు చెప్తా ఉన్నాం కానీ 30,000కు వస్తుంది 20,000కు వస్తుందని. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని ఉండదు, ఇది ఒక ఎకానమీని బేస్ చేసుకొని ఉంటది. అసలు దీన్ని శుద్ధి చేయడానికి మళ్ళీ వీళ్ళకు ఇప్పటికే వచ్చేసేసి దాదాపుగా ఓన్లీ ఇక్కడ బంగారు ఉంది, బంగారు గనులు ఉన్నాయని తెలుసుకోవడానికే 200 కోట్ల రూపాయల వరకు టెస్టింగ్ కి మాత్రమే అయ్యాయంట. మళ్ళీ ఇప్పుడు పనులు పూర్తయ్యేసరికి మరో 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. సో ఆ పెట్టుబడులు అన్ని తీసేసిన తర్వాత ప్లస్ మనం 1 టన్ను అందులో ఉన్న రాళ్ళు తీసేసి దాన్ని శుద్ధి చేసేస్తే 1 గ్రామ్ వస్తుందంట. సో దాన్ని కూడా వేసేస్తారు ఖర్చుల్లో. ఇవన్నీ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూడాలి. సో ఇది మొత్తం మీద ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు అయితే వచ్చాయన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ పనులు కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో చకచక జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పూర్తి స్థాయిలో ఈ పనులు పూర్తయ్యి మనం ఎంత లేదు అని అన్నా కూడా 5 నుంచి 10 ఏళ్ల కాలం అయితే పడుతుంది చమురు నిక్షేపాలకు సంబంధించి కావచ్చు బయటికి రావడం కోసం. సో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇట్లాంటి వాటిని ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి అయ్యే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ.